హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో నా వాయిస్ ఏంటి ఎలా ఉంది అనుకోకండి. నేను ఊరెళ్ళి వచ్చాను. ఇది ఊరెళ్ళక ముందు వ్లాగ్ అనమాట. సో షూట్ చేసి అన్నీ పెట్టుకున్నాను, కానీ షేర్ చేయడానికి నేను ఇలా ఊరెళ్ళానని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో కుదరలేదు. ఇంకా ముందు ముందు వాయిస్ ఉంటుందో లేదో కూడా తెలీదు. సో ఆ రోజు మార్నింగ్ అయితే చూడండి ఎంత మంచి ఉందో. ఇది లాస్ట్ ఫ్రైడే అనమాట, అంటే 24th. గుడ్ మార్నింగ్ చెప్పవు వద్దంట. బాయ్. ఏంటి ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది, అందుకే పూజ చేసేస్తున్నాను నేను. ఇంకా సాంబ్రాణి ధూపం కూడా ఇల్లంతా అయితే వేసుకుంటున్నాను, సో దట్ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా సరే పోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. అంటే ప్రతిసారి వేణు కుదిరినప్పుడల్లా వేస్తాను. సో ఇంకా అందుకని ఇక్కడైతే పూజ అది చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ 9 o'clock కల్లా పూజ కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది చేసుకున్నాను. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అయితే ఉంది. సో అందుకే పూజ చేసుకొని రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లగేజ్ అనేది అయితే నేను ప్యాక్ చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగే మాకు ట్రైన్ 8 o'clockకి 7:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా రూమ్స్ ఉండడం వల్ల ఒక గదిలో ఉండట్లేదు. ఈయన కోసం ఎత్తుక్కోవడం అయింది. మేమందరం కిచెన్లో డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తుంటే ఈయన ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూమ్ కొడతాడు, హాల్లోకి వచ్చి గందరగోళం చేస్తున్నాడు. వెళ్ళందా ఇప్పుడే ఒకరు వచ్చి పెళ్ళి చెప్తే వాళ్ళని అడిగి మరీ బొట్టు పెట్టించుకున్నాడు. దానా నేను వెళ్ళిపోతున్నాలే, బాయ్. నువ్వు వెళ్ళిపోతావా? బాయా? రావా రావా దా దా వెళ్దాందా దా వెళ్దాందా. ఎక్కడికి వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? అంత సర్దుతూ ఉన్నాను. అవి పడుకున్నాడు. ఇంకా నా కోసం కొన్ని డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు అండ్ బాబుకి అయితే చాలా బట్టలే పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలతోటి కొంచెం ఎక్కువ బట్టలు ఉండడమే బెటర్ కాబట్టి 12 జతల దాకా పెడుతున్నాను. సో నాకు ఒక 6 to 7 డ్రెస్సెస్ పెట్టుకున్నాను. ఇంకా నైట్ వేసుకోవడానికి, ఇంకా రెడీకి అవన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలతోటి ఆడాలకి. సో అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. గోల్డ్ ఏం పెట్టుకోను, ఇయర్ రింగ్స్ కూడా పిచ్చియే పెట్టుకుంటా. అందుకే పిచ్చియే తీసాను బయటికి. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అవన్నీ అయితే తీసుకున్నాను. ఇక ముందు ఇవన్నీ సర్దాలి ట్రాలీలోకి. ట్రాలీ అయితే నాకు ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి ట్రాలీ యూజ్ చేసుకున్నాను. సో ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసినాక మళ్ళీ హవికి మెడిసిన్స్ ఉంటాయి, అవి కూడా పెట్టేసుకుంటాను. సో కొంచెం ఫుడ్ అది కూడా పెట్టుకుంటాను. బాబుకి నేను మెయిన్గా ఐ డ్రాప్స్ ఒకటి తీసుకుంటున్నాను, అంటే అక్కడ డస్ట్ అది ఉన్నా ఒకవేళ కళ్ళకి ఇబ్బంది లేకుండా. అండ్ మెఫ్తాల్ ఒకటి, నార్మల్ పారాసెటమాల్ జలుబు దగ్గు వస్తే ఈ సిరప్ ఒకటి, అండ్ నాజల్ డ్రాప్స్ బేబీ రబ్ అయితే తీసుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మ్యాండేటరీగా ఇంకేముండవు. అది కాక రోజు వేసే కొన్ని సిరప్స్ ఉన్నాయి, అవి కూడా నేను ప్యాక్ చేసుకుంటాను. సో ఇవి బాబుకి. ఇంకా నాకు బ్రష్ అని ఇంకా రెడీ కావడానికి. అండ్ కందిపప్పు 1 kg పెట్టుకుంటున్నాను, అంటే అక్కడ కుక్ చేసుకుంటాం కాబట్టి. అమ్మ వాళ్ళు రైస్ తీసుకొస్తున్నారు, అందరు కూడా 2 kg చొప్పున. నేను ఓన్లీ కందిపప్పు మాత్రం తీసుకెళ్తున్నాను, అన్నం బియ్యం తీసుకెళ్ళట్లేదు. లగేజ్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పి. చూడండి ఆ కొంచెం బట్టలకే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ పట్టాలి మళ్ళీ బాబు కోసం అని చెప్పి. డైపర్స్ ఉన్నాయి, డైపర్స్ ఎక్కడ పెట్టాలో. అండ్ ఇక్కడ రాగి పిండి, ఇది మఖానా, ఇది ఓన్లీ ఖాళీ బాక్స్ అనమాట. ఇదేమో అంట్లు సబ్బు, అంట్లు ఏమన్నా తోముకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకున్నాను. ఒక స్పూన్ పెట్టుకున్నాను, అంటే తీసుకోవడానికి దీంట్లో పెట్టుకోవడానికి. అట్లాగా చిన్న స్పూన్ కూడా ఒకటి క్యారీ చేయాలా. మాస్కులు తెచ్చారు మావయ్య, అవి కూడా ప్యాక్ చేసుకోవాలి. చాలానే ఉంది ప్యాక్ చేయడానికి, అందుకే నిదానంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి గుర్తొచ్చినట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా. అందుకని నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం ఇప్పుడు 11 దాకా అయిపోతుంది, ఈవినింగ్ కదా. అందుకని పిల్లోళ్ళు ఎగితే రా నాన్న రా. ఏ నాన్న లగేజ్ సర్దుకోనివా ప్రశాంతంగా వచ్చేసావు? నిద్ర సరిపోయిందమ్మా, అప్పుడే లేచావు. చూసావా బ్యాగ్ మోస్తావమ్మా, చాలా పెద్దదైందమ్మా. మళ్ళీ ఇంకా నీ డైపర్ లాస్ట్ పెట్టాలి, మెయిన్ అదే. అన్నీ ఓపెన్ చేసి పెట్టాలి. పెట్టినా డైపర్లు వద్దా కావాలా? బాయ్. మా ఆయన కానీ ఇది చూస్తే మామూలుగా తిట్టడు. ఇప్పుడే ఫోన్లో చెప్పాడు, అమ్మ అన్నీ ఒకే బ్యాగ్లో పట్టాలి కదా అని. బ్యాగ్ చంపుకొని ఈ జిప్పు పెట్టెలో బ్యాగ్ ఏమైందో తెలీదు, కానీ జిప్పు పట్టట్లేదా? పట్టిద్ది, బాగా బలంగా ఉంది. అంటే పైన 2 దుప్పట్లు పెట్టా, అందువల్ల మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. స్వెటర్లు అవి పెట్టుకున్నావా? స్వెటర్లు పెట్టా. అవిదైతే బయటే ఉంచాను, నైట్ వేసేస్తాను.
మరి నీది కూడా అట్లా పెట్టేసుకో. నాది ఇంకోటి ఉంది, ఇంకోటి అది వేసేసుకుంటా. ఇది తీసుకెళ్తున్నా. ఉమ్. మా ఆయన ఉంటే చెప్పలు సర్దేవాడు. ఇప్పుడు నా సర్దడం కదా మామూలుగా ఉండదు. ఈ డైపర్లు ఎలాగే పట్టుకెళ్ళిపోతా. మళ్ళీ 2 లగేజీలు అవుతాయిగా. ఇందులో పట్టట్లా, మళ్ళీ నేనేం చేయను. ఇది పెట్టినాక ఉమ్. మనం ట్రైన్ ఎక్కగానే దుప్పట్లు తీసేస్తాం కాబట్టి ఉమ్. ఇబ్బంది ఉండదు. అక్కడ తోడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే మొత్తం. ఇది కొంచెం సేపు డైపర్ నేనేమనుకున్నానంటే ఈ బ్యాగ్లో పెట్టేద్దాం అనుకున్నా ఉమ్. ఈ పైన, కానీ అవ్వట్లేదు నాకు. ఇది ఈ బ్యాగ్ వేసుకొని ఊరెళ్ళిపోవాలి. ఊరెళ్తా మామ అన్నట్టు దానిలో పెట్టుకున్నా బ్రష్లు, పేస్ట్లు, చిన్ని నాన్న కూడా ఎత్తుకోవాలిగా. డైపర్స్, తినుబండరాలు ఇవన్నీ ఈ బ్యాగ్ చేశా. మళ్ళా తినడానికి రేపు ఏమైనా చేసుకొని వెళ్ళాలి. ఆ సిరప్లో ఒక సంచి చేస్తాం. లాస్ట్కి ఎవరో ఒక బ్యాగ్లో పెట్టేస్తాం. ఖాళీ ఉండేది ఎవరో కొన్ని ఏం వేస్ట్ కవర్స్. ఇంకా మళ్ళీ హవికి సబ్బు పెట్టాలి, అన్నీ పెట్టాలి. మ్యాక్సిమం నేను అన్ని గుర్తున్నంత వరకు సర్దాను. చూద్దాం ఏమన్నా మర్చిపోతానేమో తెలియదు. ఇంకా లాస్ట్కి మర్చిపోవడం అనేది సహజం కాబట్టి మర్చిపోతాం. ఇదేమో బయటే ఉంచేసా పిల్లోడి కోసం అని సిరప్, స్వెటర్, అది లగేజ్. ఏమో నైట్ వేసుకోవడానికి అని బయట ఉంచాం. సాక్స్ కూడా బ్లూ కలర్ ఉండాలి, అవి వేస్తాను. అది వాళ్ళేమో అది వాళ్ళ వెనక నుంచి చూస్తున్నారు, పైనుంచి. అవి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళడానికి నీ లగేజ్ సర్దడమే సరిపోయింది అవి నాకు ఇప్పుడు. ఇంకా నీ సిరప్లు ఏడ పెట్టాలో అర్థం కావట్లా. బ్యాగ్ ఫుల్ అయిపోయింది దుప్పట్లు, టవల్స్ తోటి, బట్టలతోటి. చెప్పు, మోస్తావా నువ్వు? నీ సిరప్పులు నువ్వు మోస్తావా? నీ సిరప్పులు నువ్వు మోస్తావా? ఒక సంచిస్తాను. బాయ్ చెప్పు అమ్మకి, వెళ్ళిపోమని చెప్తావా అమ్మకి? బాయ్ చెప్పు. బాయ్ చెప్పవు కదా. దొడ్డ పడుతుందా? అవుతాడు. అవి ఇటు పుట్టిందా నానా మోస్తావా? నీ బ్యాగ్ మోస్తావా? బాయ్. బాయా? వెళ్ళిపోనా? కనిపించను వారం రోజులు, నీ ఇష్టం. ఏడుస్తావు, జ్వరం వచ్చింది. ఓకే అని చెప్పు. ఓకేనా? ఓకేనా కాదా? ఓకే. నువ్వు ఓకే అని చెప్తే వదిలేసి వెళ్తాను. ఓకే అని ఓకే అని చెప్పు. ఏంటది? అదే ఓకేనా? వెళ్ళిపోతానైతే. ఏడ్చినా కూడా తీసుకెళ్ళను. బాయ్ 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 చెప్తావా? వస్తావా? వస్తావా? కమ్ కమ్మను కమ్మను కమ్మను. వెళ్ళిపో వెళ్ళిపో. నైట్ కూడా పాలు మానేస్తాడు అప్పుడు బంగారం. టాప్ లేపుతాడు, ఇంట్లో ఉన్న టాప్ అంతా. బాయ్. కాసేపటికి ఒకసారి బండి మీద తిప్పిపోతాం. ఇది అర్ధరాత్రి కూడానా? ఇక అంటే మీరు నిద్రపోరు బేసిక్గా, ఇక జాగారం చేస్తాను. 2 రోజులు ఉంటాడు, 3వ రోజు నిద్రపోతాడు, ఇలాగే పడుకుంటాడు. అదిగో బాయ్ బాయ్ బాయ్. సరే, ఇంకా చాలా మనకి లగేజ్ సర్దడం అయింది. బట్ ఇంకా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి లాస్ట్కి చూడాలి. రేపుకి ఫుడ్ ప్రిపరేషన్ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లా. అమ్మ వాళ్ళు అయితే పెరుగన్నము, పులిహార తీసుకొస్తున్నారు. నేను చపాతీ చేసుకెళ్దాం అనుకున్నా. సో అదైతే కొంచెం బాబు కూడా తింటాడు కదా, రోజంతా పెరుగన్నము పులిహార అన్న మరీ బోరింగ్గా అనిపిస్తుంది. రేపు మొత్తము ట్రైన్లోనే ఉంటాము. రేపు నైట్ 12 o'clock అట్లా దిగుతాము. సో అందుకనే పిచ్చి జుమ్కీసే పెట్టుకుంటున్నా. అక్కడైతే నార్మలే పెట్టుకుంటా. ఈ అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు. ఇవ్వాలే ఓపెనింగ్ అనమాట. సో బాగానే ఉన్నాయి లుక్గా. నా గోల్డ్ జ్యువెలరీ అయితే తీసి పక్కన పెట్టేసా. అంటే జ్యువెలరీ అంటే ఏం లేదండి, ఒక్క ఇయర్ రింగ్సే. ఎందుకంటే అక్కడ మళ్ళీ పిచ్చి బంగారు మార్చి పెట్టుకున్నప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి లాంగ్ జర్నీస్కి సింపుల్గా ఉండడమే బెటర్, హెవీగా కాకుండా. సో మనకు కూడా భయం ఉండదు, సేఫ్గా ఉంటుంది కాబట్టి అలా అయితే చూస్ చేసుకున్నాను. బాబుకే మెయిన్గా ఫుడ్ ప్రిపరేషన్స్ అనేవి, ఫుడ్ అనేది బాబు కోసమే చూడాలి. అందుకే మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం తెలుసా? కాశీ, అయోధ్య, తాజ్మహల్, బృందావన్, బర్సానా, ఢిల్లీ ఇవన్నీ కూడా కవర్ చేసుకొని నెక్స్ట్ ఫ్రైడే అంటే కరెక్ట్గా 1 week అయితే జర్నీ అండి. వెళ్ళడం రావడం కానీ మధ్యలో చూసుకోవడం కానీ. ఈ ఫ్రైడే వెళ్తే నెక్స్ట్ ఫ్రైడే వస్తున్నాం అనమాట. సో అది చూడాలి ఎలా అవుతుందో ఏంటో. చాలా టెన్షన్గానే ఉంది నాకు, కానీ ఇంకా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను కదా, ఇంకా ఆగేదే లేదు. అన్నం తినాలంటే హవికి సెల్లార్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. మా చిన్నత్తే హవిని సెల్లార్కి తీసుకెళ్ళి ఒక 1/2 hour దాకా అవుతుంది, ఇంకా రాలా. మేమైతే భోజనం కంప్లీట్ చేసేసాము.
చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో. ఇప్పుడు చూడండి ఎంత బుద్ధి కూర్చొని ఉన్నాడో చూపిస్తాను. నేను ఎలాగా అంతే బుద్ధిగా ఉంటాడో లేదో కూడా మీకు చూపిస్తాను. ఎంత బుద్ధి కూర్చున్నారో. నేను వచ్చాక కూడా అంతే బుద్ధి కూర్చుంటావా అవి? దిగిపోయావా? అన్నం తినలేదు ఏమి అస్సలా? ఆకలి కాలా ఏంటో మరి బిడ్డకి. ఇప్పుడు దాకా కూర్చున్నావుగా నాన్న, నేను అదే చెప్తా వచ్చా. నువ్వు నన్ను కూర్చొనిస్తావా ఏం చేస్తావా అని. ఎక్కడికమ్మా? అటొద్దు, ఎండ ఎండ. ఇక నాకు అటు ఇటు తిప్పుతాడా? కాలు కాలిపోతాయి. ఏ డాగ్తో నీకేం పని? కాలట్లేదా? ఆహా, దా ఇట్రా బొట్టు పెడుతురా. ఇగో ఇక్కడ బొట్టు పెడుతురా, ఇక్కడ బొట్టు పెడుతురా. దా తీసుకెళ్తారా బొట్టు పెడదు. అరే పడిపోతావు నాయన, కాలు కాలట్లేదా? పట్టు వచ్చాను నేను. అదేంటి నాయే తిప్పుతుంది. ఇది నాయే పోయి తిప్పుందామా? ఎందుకుంది బయటికే ఉంటా. బాయా ఎవరు అడిగారు? బాయ్ కాలు కాలుతున్నా నాటి నడుద్దాం నేను. కబ్బా కబ్బా అటు వద్దమ్మా. మాకు గుంజులు తీపిస్తున్నావు అది నువ్వు. నడు లోనకు నడు. తాత బైక్ ఎక్కడ చూపి. తాత బైక్ ఏది? తాత బైకు ఎక్కడ ఉంది? అక్కడ ఉందా? పద. ఎక్కడికి పల్లెడు తిరిగావు? అరే పట్టుకోండి. డబ్బా డబ్బా ఫైనల్ గా ఇంటికి వెళ్ళిపోతున్నావు. అవి అరగంట ఆడావా గంట ఆడావా? చాలా సేపే ఉన్నాడు. అవునా? టైం లేదు. కాళ్ళు మాత్రం ఒక రేంజ్ లో దుమ్ము. కాళ్ళు ఇచ్చేది మామయ్య అవి కోసం అని చెప్పి నువ్వుల ఉండలు, నువ్వుల చిక్కీ, అలాగే శనగల చిక్కీ తీసుకొని వచ్చారు. ఇవి నేను తీసుకొని వెళ్తాను. ఇంక డేట్స్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకున్నాను, కానీ అవి చేయలేను ఇప్పుడు నేను. ఇంకా నాకు అంత ఓపిక లేదు. అమ్మ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు, వాళ్ళు కూడా విజయవాడ వచ్చి ఎక్కుతారు. ఇవేమో మాకు షింక్ బాగా బ్లాక్ అవుతుందని ఇవి తెచ్చారు ఇక్కడికి. అండ్ డేట్స్ కూడా ఇక్కడే ఉంచేస్తాను. ఇవి మాత్రం పెట్టుకొని వెళ్తాను, బాబు తినడానికి ఉంటాయి కదా. అండ్ నిన్న జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా తెప్పించాను. ఇవి కూడా కొన్ని తీసుకొని వెళ్తాను. ఏడ్చి పడుకున్నాడు. ఒక ½ అవర్ పైనే అవుతుంది లేచాడు. ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను కదా అందుకే లేచాడు. ఇంకా టైం అయితే ఎగ్జాక్ట్గా 3:40 అట్లా అవుతుంది. ఇంకా 7 o'clock కల్లా స్టార్ట్ అవ్వాలి. 8 o'clockకి ట్రైను. సో అత్తయ్య వాళ్ళు బాబు నా దగ్గర పడుకొని ఉన్నాడు కదా అని చెప్పి అత్తయ్య కుకింగ్ స్టార్ట్ చేశారు. చపాతీలు కలుపుతున్నారు. చపాతీలు సాఫ్ట్గా ఉండాలంటే మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి, నెక్స్ట్ టైం ఫాలో చేస్తాము. మేమైతే సాల్ట్, ఆయిల్ వేసి బాగా మెత్తగా కలుపుకుంటాము. తర్వాత కాసేపు నానబెడితే ఏంటంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకని ఇదిగోండి ఇక్కడ నూనె అయితే 3 గరిటెల కేజీ ప్యాకెట్ కలుపుతున్నాము. కొంచెం చపాతీలు చేసుకోవడానికని ఉంచుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక్కటి తెస్తున్నారు. పెరుగన్నము, పులిహార. మేము చపాతీలు తీసుకెళ్తున్నా. నేను పెరుగన్నం పులిహార తినలేం కాబట్టి చపాతీలు తీసుకొని వెళ్తున్నా. ఇదిగోండి 3 గంటలు. ఇక కొన్ని పచ్చళ్ళు కూడా తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి చింత ఏంటి అత్తయ్య? చింతకాయ, అదే చింత తొక్కుని ఏం వేస్తారు దానిలో? కొర్రీ కారం వేసి పచ్చడి చేస్తున్నారు తీసుకెళ్ళడానికి. అంటే ఉంటాయి కదా చేతిలో ఏదైనా కుక్ చేసుకున్నప్పుడు కూరలు అవి ఇవి అన్నీ తినచ్చని. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి, ఇది టమాటా పచ్చడి, ఇది నిమ్మకాయ పచ్చడి, అండ్ ఇది కాకరకాయ. మొన్న చెట్టు కోసుకొచ్చాం కదా కిందకి వెళ్ళి, అది. ఇవన్నీ తీసుకొని వెళ్తాను. సో టైం 3:34 అవుతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసారు. మెత్తగా రేపు సాయంత్రం దాకా సాఫ్ట్గా ఉంటాయా? ఫ్రిడ్జ్లో కూర్చుంటావా తల్లి? దా ఫ్రిడ్జ్ చేసేద్దారా. ఫైనల్గా అవిగా నిద్ర లేచారు. దా ఫ్రిడ్జ్ చేసేద్దారా. ఫ్రిడ్జ్ వేసేసాను. పడిపోయింది. లోపల కూర్చుంటావా? వేసేయి అవి. కార్, బైక్ కిందకి దిగరంట. ఫుల్ చేయి నొప్పి వస్తున్నా సరే కిందకి దించితే ఊరుకోవట్లేదు.
ఇంకా అత్తయ్య చిన్న అత్తయ్య మాత్రమే పనులు చేస్తున్నారు. నేను హవి గారిని పట్టుకొని నుంచున్నాను. ఇప్పుడు టైం 4 o'clock అవుతుంది. ఇవాళ బాగా ఎండగా కూడా ఉంది కదా, రోజు ఇంత ఎండలేదు. పొద్దున్నే మంచు అలాగే ఉంది, ఎండ అలాగే ఉంది. రేపు ఎలా ఉంటుందో, రేపైనా ట్రైన్లో ఉంటాం కాబట్టి తెలియదులే. అది ఇంకా టమాటా కూర వండాలి అనుకుంటున్నాం కదా, దానికోసమని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా కట్ చేస్తున్నారు. చపాతీ పిండి కలిపేసి నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాము. మూతేసి అయితే పెట్టుకున్నాము ఇలాగా. మా అత్తయ్య ఏమో ఇక్కడ ఇందాకడ ఇది మిక్సీకి వేస్తున్నారు కదా, చింతకాయ పచ్చడి కోసం తాలింపు పెడుతున్నారు. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని తాలింపు అయితే పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా కదా నిల్వ వండడానికా? నెల ఉంటే తాలింపు వేసుకొని నూనెలో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఓకే. ఏంటి హవి గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటున్నా. డబ్బులు ఇస్తే అన్నీ ఆయనకేనంట, షాపింగ్ నువ్వే చేస్తావా? నాకేమీ కొనిపివా? సరే మీ నాన్న అడుగుతాలే, నేను డబ్బులు అంటే నేను అడగకూడదంట, ఆ డబ్బులన్నీ నేనే కొనుక్కుంటాడంట. అదే చెప్తున్నాడే నాన్న, షాపింగ్ చేస్తావా? చపాతీ పిండి కలిపి ఒక పావు గంట పక్కన పెట్టాం కదా, చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇంతలో మా అత్తయ్య వాళ్ళ టైం అయింది, సో టీ తాగే టైం అయింది కాబట్టి టీ పెట్టుకుంటున్నారు. ఇక్కడ అవి ఏమో టీ తాగు తాత చెప్పడానికి వెళ్ళిపోయాడు వాళ్ళ తాత దగ్గరికి నడుచుకుంటా. ఇప్పుడు బైక్ మీద తిరగడానికి పెద్ద ప్లాన్ కదా. పచ్చడి చేశారు కదా, అది ఒకసారి ఉప్పు అది సరిపోయిందా లేదా అని నన్ను అన్నంలో అయితే టేస్ట్ చూడమని చెప్పారు. అందుకని ఇప్పుడు టేస్ట్ చూస్తాను. దీనిలో ఏం పచ్చడి అత్తయ్య కలిపారు? కొరివి కారం అంటే పండు మిరపకాయ పచ్చడి, చింత తొక్కు, కారమా, గుడ్డు కారం కలిపారు. ఉప్పు వేసారా? ఆల్రెడీ వీటిలో ఉండిద్దిగా, అందుకని వేయలేదా? ఇప్పుడు అత్తయ్య చేసిన చింతకాయ పచ్చడి తింటున్నాను, చూస్తా. ఏం తగ్గింది, ఏమెక్కింది, ఎలా ఉంది పచ్చడి? ఉప్పు కొంచెం పడిద్ది అత్తయ్య, కారం అయితే సరిపోయింది, ఉప్పు పడిద్ది. నీ పల్లీలో వేసుకో, ఎంత పడిద్దో దాంట్లో పడిద్దా. బాగా పుల్లగా అనిపిస్తుంది. సంచి రాజుగారికి చిన్న చపాతీనా? ఓకే. ఇక్కడ ఈ పచ్చళ్ళు ఇవన్నీ సంచిలోకి సర్దుదామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. కవర్స్లో అయితే అన్నీ పెట్టుకుంటాను, ఎందుకంటే ఏమన్నా లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా ఇదిగోండి ఈ చింతకాయ పచ్చడి కూడా ఇప్పుడు ఈ బాక్స్లోకి పెట్టుకొని స్పూన్ వేసేసుకుంటే సరిపోద్ది. ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్లు ఉంటే 4-5 వేసుకొని వెళ్తే సరిపోయిద్ది. ఇప్పుడు ఎన్ని చపాతీలు వచ్చినాయో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 32 వచ్చినాయి. ఇంకా కేజీ పిండిలో మేము ఇంత పిండి కూడా పక్కకు తీసాం. దిగుతాయి కదా, వాటిలో దిగిని పెట్టిది నిమ్మకాయ పచ్చడిలో సరిపోద్ది. ఇదేమో ఈ పచ్చడిలో సరిపోద్ది అనుకుంటున్నా, ఈ పచ్చడి వద్దులే అని. ఇన్ని ఏం చేసుకుంటాం, ఇది ఆపేసేయండి. కాకరకాయ కూడా తీసుకెళ్తాం కాదు, అంతొద్దు కొంచెం. అది బాక్స్లో నేను చిన్న బాక్స్లో తీసేసుకుంటాను. ఈ పెద్ద డబ్బా మీకు ఉంచుతాను. నువ్వు ఎక్కడికి వంటగదిలోకి వెళ్తున్నావు? మా పనిలో మేముంటే నీ పనిలో నువ్వు ఉన్నావా? రైటు రానా? స్పూన్లా చాలే, రానా? దీని మీద మూతేగా. ఓకే, కనిపించిందిలే. టమాటా కూర అయితేనే నిలవ ఉండిద్దని చెప్పి ఇక్కడ అత్తయ్య కూర వండుతున్నారు. టైం ఇప్పుడు 5 అవుతుంది, అంటే ఇది నిదానంగా మగ్గిస్తారంట, అందుకని ఇప్పుడే వేసేసారు. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి మగ్గ పెడుతున్నారు. ఇక్కడ టమాటాలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాము. ఏంటి నాన్న నీ బాధ? ఏమిటి నీ బాధ? ఇగో రాజుగారికి చపాతి. నువ్వేనా రాజుగారు? అవి నువ్వేనా? ఇప్పుడు ఈ ఫుడ్ అంతా కూడాను ఈ బ్యాగ్లోకి అయితే సర్దేసుకుంటాను. సర్దుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. వెళ్తున్నాను. మావయ్య ఇదిగోండి ఇంత వేపు పెట్టుకుంటా. గిన్నె దానికే, ఆ గిన్నెతో లేపుకో. మావయ్య డైటింగ్లో ఉన్నారని చెప్పాను కదా, ఇదేనండి. నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్ అవన్నీ తింటూ ఉంటారు. అందుకే ఇప్పుడు బాబుకు కూడా డాక్టర్ పెట్టమని చెప్పారు. అందుకే ఇవి నేను తీసుకెళ్తాను. అంటే ఇంకా బయట ఏం కొనకుండా నేను మ్యాక్సిమం ఇంట్లో నుంచే తీసుకెళ్తున్నా. ఇంకా అన్నం అంటే తప్ప కాబట్టి బుక్ చేసుకుంటా, లేదంటే దేవస్థాన భోజనమే చేస్తాము.
ఇంకా బాబు కోసమని ఇగోండి ఇన్ని ప్యాక్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్నాను నేను మాత్రం, టైం ఉందిలే అని. ఇవన్నీ కూడా 2 కవర్లో దించుకుంటే ఏంటంటే పచ్చడి అనేది లీక్ అయిపోకుండా బట్టల అంటే కవర్ అది పాడవకుండా ఉంటుంది కాబట్టి 2-3 కవర్లో పెట్టుకొని వెళ్ళడమే మంచిది. ఇలాంటి లాంగ్ జర్నీలకి ఆయిల్ లీక్ అయిపోయింది కదా అందుకని. సో అంతా ప్యాకింగ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ మాత్రం ప్యాకింగ్ చేస్తున్నా. చాకులు కూడా 2 తీసుకెళ్తున్నాను ఎందుకంటే అవికి దానిమ్మకాయలు పెడుతూ ఉంటాను. సో అవి కట్ చేసుకోవడం దేనికైనా మన దగ్గర చాకులు ఉన్నాయి అనుకోండి అది మంచిది, బెటరు ఇలాంటి లాంగ్ జర్నీలు అప్పుడు. అది కళ్ళు కూడా ఇందులోనే పెడతా. ఇప్పుడు ఈ నాకెళ్తాడు నీ తినుబండరాలు ఇవన్నీ ఒక కవర్లో వేసుకో. ఈ కవర్లో పెట్టుకుంటాను. మకానా కూడా ఇందులోనే పెట్టేసుకుంటే ఆపేయండి. ఎగ్జాక్ట్గా 5:15 అవుతుంది. ఇంకా చపాతీలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ నేను కాలుస్తున్నా కూడా స్టవ్ మీద. ఇంతలోపు హవి గారు ఏం చేస్తున్నారో తెలుసా, పద్దాకాల నాయనం దగ్గరికి వెళ్ళి టీవీ పెట్టమని చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన టీవీ బాగా అలవాటైంది, కదలకుండా చూస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడైతే చపాతీలు చాలానే అవుతున్నాయి. నేను పక్కన కాలుస్తూ ఉన్నాను. స్టార్ట్ చేసేసామంటే మళ్ళీ ఇవి చల్లారాలంట ప్యాక్ చేసుకోవడానికి. అందుకని ఇంకా బాగా ఆయిల్ అయితే వేసి కాల్చమన్నారు. అందుకని బాగా ఆయిల్ వేసి కాలుస్తున్నాయి. ఇదైతే లైట్ కాలుస్తున్నా, బాబుకి పెడదాము కొంచెమైనా తింటాడేమో ఇప్పుడు అని చెప్పేసి. చిన్నది ఒకటి చేశారు రాజుగారి కోసమని. సో అదైతే లైట్గా ఆయిల్ వేసి డిఫరెన్స్ తెలుస్తుంది. దీనిలో ఆయిల్ లేదు, సో డ్రైగా ఉంది. ఇవన్నీ ఆయిల్ బాగా అంటే సాఫ్ట్గా ఉంటాయి అంట జర్నీకి మనకి. అందుకని ఇంకా 32 చపాతీలు కదా అవుతా ఉన్నాయి. ఇదిగోండి ప్లేట్. ఆ చపాతీ కూడా దీనిలో వేసేసుకుంటే కాల్చేస్తాను ఇంకా. ఇంకా ఫైనల్గా లాస్ట్ చపాతీ ఇది. 1 గంట 40 నిమిషాలు పట్టింది కాల్చడానికి. 6 అవుతుంది ఇప్పుడు. మా అత్తయ్య చెప్పిందే కరెక్ట్. నేనేం కొంచెంసేపు అయినా కంటే టైం సరిపోదు అంటానే ఉన్నారు. అలాగే కూర కూడా అవ్వలేదు ఇంకా. 6:30కి అయిద్దా. చపాతీలు అన్నీ కూడా కాల్చేస్తుంటే అత్తయ్య తీసుకెళ్ళి ఫ్యాన్ కింద చల్లారుస్తున్నారు. అంటే వేడివేడిగా పెట్టేస్తే ఏమవుతుంది, చెమ్మొచ్చేసి మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం బాగా చల్లారుతుంది. ఇప్పుడు 6 కాబట్టి మేము 7ంటికి బయలుదేరుతాం కాబట్టి అప్పటికైతే చక్కగా చల్లారిపోతాయి, చల్లగా అయిపోతాయి, బ్యాగ్ చేసేసుకుంటాం. అయిపోయినాయి. మా అత్తయ్య అన్నం అయితే వండుతున్నారు మా కోసము. తినేసి వెళ్తాం ఒకసారి మళ్ళీ ప్యాకింగ్ నైట్ కూడా ఎందుకులే అని చెప్పి. ఇక్కడ చపాతీలు చూడండి చక్కగా పరిచిపెట్టారు. ఇది కూడా ఇక్కడ వేస్తున్నా. అదిగో చపాతీలు అన్నీ ఇలాగా పరిచి అయితే పెట్టించారు. సో తొందరగా చల్లారితే కుప్పగా పెట్టామంటే 6 కాబట్టి ఇలా చక్కగా వేశారు అత్తయ్య. ఇలా అయిపోయింది ఇంకా కూర కూడా. సో వంట అయిపోయింది ఇంకా. ఇల్లంతా ఊడ్చేసాను. చాలా దుమ్ము వచ్చింది. అంటే పొద్దున అల్లం పేస్ట్ అవి కూడా వేశారు. ఇంక ఇందాడ తాలింపులో కానీ వెల్లుల్లిపాయలు అన్నీ వేశారు కదా, ఇంక అందుకని నీట్గా ఊడుస్తున్నా. టైం 6 o'clock అయిపోయింది. వీళ్ళు బయట కూర్చున్నారు. మేము ఇంట్లో పనులు చేస్తుంటే కార్ అంటే ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. కార్ మాకు ఎదురు ఎట్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బైక్స్, ఆటోస్, లారీస్ ఏవోటి వెళ్తూ ఉంటాయి కదా. సో అవి బాగా చూస్తూ ఉంటాడు కూర్చొని. వాళ్ళ చిన్నాయనమ్మ మనోడైతే ఇక్కడ ఉంటారు ఈవినింగ్ టైంలో ఎక్కువగా. కార్ ఇంక ఇక్కడ అంతా నీట్గా అయిపోయింది. మ్యాక్సిమం లగేజ్ సర్దేశారు. అత్తయ్య వాటర్ అవి కూడా పెట్టేశారు. ఇంకా కూర అన్నము పెట్టాలి. సోప్స్ అవి పెట్టుకున్నాం. పిల్లోడి సిరప్లు, పిల్లోడి వాటర్ బాటిల్, ఫ్రూట్స్ కొంచెము, అండ్ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చపాతీకి సంబంధించిన అంట్లు అయితే పడ్డాయి. కొన్ని తోమేస్తాను పాపం, వాళ్ళు మళ్ళీ ఎక్కడ చేసుకుంటారు. అండ్ ఇక్కడ అన్నం కూడా కుక్ అయిపోతుంది. ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి. నా మంచం చూడండి ఎంత దారుణంగా ఉంది. అన్నీ సర్దాలి, ఈ బ్యాగులు సర్దాలి. అబ్బా వెళ్ళడం ఒక లెక్క, పిల్లల్ని తీసుకెళ్ళడం ఇంకొక లెక్క. నాకైతే అది అర్థమవుతుంది. మెయిన్గా ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా హవికి ఏం పెట్టాలి ఫుడ్ అని చెప్పేసి. సో నా న్యూ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. చపాతీలన్నీ ఆరిపోయాయి చక్కగా. ఇంకా ప్యాకింగ్ చేస్తున్నారు అత్తయ్య. ప్యాకింగ్ చుట్టూ పాడు చేద్దామని హవి తిరుగుతున్నాడు. ఏనానా పాడు చేసావా? పద్దాక రిమోట్ పట్టుకొని తిరుగుతున్నావు. నీకు టీవీ చూడడం ఎక్కువైపోయింది ఇక్కడ. అది మళ్ళీ చూడండి టీవీ ఆన్ చేస్తాడంట. ఇది దారం కడతారా? మొన్న ఊరు నుండి తెచ్చినాయి అవి అయితే పెట్టుకుంటున్నా ప్రస్తుతానికి. ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అదిగోండి అదైతే రెడీ అయిపోయింది. కూర కూడా చల్లారుతుంది. ఏంటి నానా
అక్కడ ఒకటి పెట్టాడు తీసుకో. చపాతీలు ఇలా ప్యాక్ చేసుకున్నాము. కూర కూడా ఒక 2 కవర్లో బాగా పెట్టాను, ఎందుకంటే లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈయనేమో ఈ సంచులో అన్ని తీసుకెళ్ళి అక్కడ అందరికి పంచేస్తున్నాడు. ఆయన తాలూకా అన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కడ నన్ను తోసుకొని వస్తావు? కూర అడుగులు లీక్ అయితేమో నీయే. దాని మీద చపాతీలు పెట్టు. అంత వెడట్లేదు, అట్లా అడ్డంగా పెట్టు, కుదరలేదా? అట్లాగా కింద అప్పుడు బరువుకి అది కదలకుండా ఉంటుంది కూర కూడా. నాన్న తాడు పట్టుకొని లాగుతున్నాడు చూడండి. ఏనా ఇక్కడే పీకేస్తావా అన్ని? అవునా? ఇక అది నాప్కిన్లో పెట్టుకున్నాను లాస్ట్. చాలా ఇంకా ఇవ్వనా? ఏంటి నాప్కిన్ 2 పెట్టుకున్నా చాలే. చాలు. ఈయన షూస్ ఇందులో పెడదామంటే ఆడుంచుతున్నాడు, పీకేస్తున్నాడు. అమ్మాయి ఇప్పుడు మా అబ్బాయి నేను లగేజ్ మోయలేనని మా అబ్బాయి లగేజ్ మోసి లాగుతున్నాడు. లాగు నాన్న. ఏ బాహుబలి డ్రర్ లాగమ్మా. లాగవా? ఇప్పుడు లాగడు. అందులో పెట్టేసి ఇప్పుడు లాగడు. లాగమ్మా, లగేజ్ లాగమ్మా, వెళ్ళిపోదాము. వదిలి పారేశాడు. అయ్యో రామ. ఎక్కడికమ్మా? అబ్బో ఏమ్మా ఎన్ని బాధలు వచ్చినాయి నీకు? అర్రే అట్లా ఉంది. ఆమె తినమ్మా, వెళ్ళిపో, వెళ్ళి ఆమె తినిపో. ఎగ్జాక్ట్గా 7:10 అయింది. ఇంకా టైం లేదు, హడావిడిగా అయితే బయలుదేరుతున్నాం. సో నాకైతే ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక ట్రాలీ అండ్ ఒక పెద్ద సంచి ఉంది. ఇంకా హవి గారు అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఇదిగోండి నా ట్రాలీ, కనిపిస్తుందా? ట్రాలీ, అదిగో సంచి, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్. రెడీ చేయడానికి 1 గంట నుంచి వీళ్ళిద్దరు తిప్పలు పరిగెడుతున్నాడు. టైం అవుతుంది తెలుస్తుందా? అయిపోయింది, పెట్టుకున్నా బ్యాగ్లో. చేస్తున్నాను, అది చేస్తే వెంటనే వచ్చేసిద్ది. ఏపించుకో అవి, నూనె కూడా పెట్టాలి. ఇది ఇలా లోన్ ఉంచుతాలే, తర్వాత వేస్తా నేను. ప్రస్తుతానికి ఆ ప్యాంట్ ఉండనిలేండి. ఇది ఇంక పట్టట్లేదంటే ఇంక మేమేం చేస్తాం? సరే చెప్పు నాన్న, తాతకి, నాయనమ్మ వాళ్ళకి. నాకు కాదే. లగేజ్ అయితే ఇదిగోండి ఎంత అయ్యింది. ఇవన్నీ మోసరికి ఉంటుంది. ఒక హ్యాండ్, మళ్ళీ మా అబ్బాయి కూడా ఒక లగేజేగా. 4 లగేజీలు ఆటో బుక్ చేసాము, వస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడంట మనకు తెలిసిన ఆయన మార్కెట్కి వెళుతున్నాడు ఇప్పుడే. అదే మనం 6ంటికి చెప్పుకుంటే వచ్చేవాడు. నేను తీసుకొస్తాను. ఈ మొత్తం బట్టలే, బట్టలు, దుప్పట్లు, టవల్స్. బాయ్ నానా. సరిపోయింది. కాపేనా? బాయ్. స్టేషన్కా రండి, ఆటోలో 3 అలాగైనా ఫ్రీయేగా. వాళ్ళిద్దరు వస్తారు. బాయ్. మొయ్యలేరు మీరు, చాలా బరువు ఉంది అది. అసలు ఎంత లగేజ్ అయిద్ది అనుకోలే నేను లాస్ట్కి. సరే చిన్నత్తయ్య బా. మొదలు పెడితేనే లాస్ట్కి మళ్ళీ హడావిడి అయిపోయింది. ఇప్పుడు 7:15 అయిపోయింది. ట్రైన్ ఏమో 8:00కల్లా. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 7:30 అయితే మళ్ళీ ప్లాట్ఫామ్లోకి ఇంత లగేజ్ తీసుకొని వెళ్ళాలి. నాయనమ్మ తాతయ్య వస్తున్నారు హవికి సెండ్ ఆఫ్ వేయడానికి. సో స్టార్ట్ అయ్యాము. మా చిన్నత్తయ్య రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. మావయ్య బైక్ వేసుకొని వస్తున్నారు. సో రిటర్న్లో అత్తయ్య వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోతారు. 30 అయింది, మాకు ట్రైన్కి ఇంకా డిస్ప్లే చేయలేదు. ఇదిగోండి అవి. తాతతోనే ఉంటావు మరి? తాతతో ఉంటావా? బాయ్. రాడంట. అసలు ఎన్ని మెట్లు దిగారో 6లో కాదు. బాయ్ చెప్పనానా. అమ్మో నవ్వులే. ఎందాడదా తాత దగ్గరికి వెళ్ళలేదు కమ్మా.
వెళ్ళు తాత దగ్గరికి. ఇంక రాడా? వస్తున్నాడు, ఆయన వస్తాడు. ఏరు తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. అవి ఉంటావా? నాయనమ్మలతోటి వస్తావా? బాయ్ చెప్తున్నాడు. బాయ్ నానా. కార్ అర్రే తాతకు వార్తలు ఉన్నాయమ్మా. ఇంకెళ్ళాలి, మన టైం అయింది. పద ఇంకెక్కుదాం, ఇంకెక్కుదాం రండి. లాస్ట్లో టెన్షనే అయింది ముందు వచ్చినా కూడా. బైక్ అంట, బైకు. ట్రైన్. బాయ్ చెప్పు నాయనమ్మ వాళ్ళకి. ఇప్పుడు ఆ క్యాప్ పెట్టానంట, అదో విచిత్రం. తాతకి నాయనమ్మకి బాయ్ చెప్పమ్మా. ఆ ఫోన్ పడేస్తాడు డాడీ. ఇటు ఇటు. బాయ్ నానా. అంతా నీ దగ్గరే ఉంది. చూడంట చూసారా మధ్య యాషాలు. ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఉన్నావు? మా కుమారమ్మమ్మ, మా నాన్న, హవి, మా అమ్మ. తల్లి తిరిగి వచ్చారా? ఏనానా తిరిగావా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? అటు వెళ్ళావా? నాయనమ్మేగా ఇద్ది. బుజ్జత్త కూడా బుజ్జి నాయనమ్మ దగ్గరికి వెళ్ళావా? ఖమ్మం వచ్చినట్టున్నావా? బాయ్ చిరంజీవ.